హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ లింగయ్య హోటల్ స్పెషల్ చట్నీ. ఇందులోకి నేను ఒక సీక్రెట్ పౌడర్ని మిక్స్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్లోకి 1 కప్ పల్లీలు తీసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన మాడిపోతాయి, కానీ లోపల కుక్ అవ్వవు. లో ఫ్లేమ్లో చేసుకోవాలి. కొద్దిగా ఇలా చింతపండు నానబెట్టుకోవాలి. పల్లీలు ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి నేను 2 స్పూన్స్ ఉద్దిపప్పు, ఉద్దిబాయలు అంటారు కదండి, అవి. నెక్స్ట్ 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి. ఇక్కడ ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఇవన్నీ ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే ఇది బాగా ఫ్రై అయినట్టు. ఇది చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్ లాగా చేసుకోకూడదు. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా అలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలని కూడా వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 30 to 40 సెకండ్స్. ఈ పల్లీలు కూడా హాఫ్ మినిట్ ఫ్రై అయ్యాక ఇందులోకి కారంకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కారం. మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ కారం పెంచుకోవచ్చు లేక తగ్గించుకోవచ్చు. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్నాక అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ లింగయ్య హోటల్ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఇడ్లీతో చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.